ఓకే. ఇప్పుడు సార్ మీరు జాతీయ ఎన్నికల ప్రాసెస్ కూడా చూస్తున్నారు. జాతీయ అధ్యక్షుడు ఎన్నికకు మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేయాల్సింది మీరే, ఆ కమిటీ కూడా మీరే కదా చైర్మన్? సో జాతీయ అధ్యక్షుడు కావాలంటే రాష్ట్రాల అధ్యక్షులు కంప్లీట్ కావాలి. అవును. ఎందుకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక విషయంలో ఎందుకు ఇంత ఆలస్యం? తెలంగాణ ఒక్కటి మాత్రమే కాదు భరత్ గారు, ఈ రోజు ఇవాళ సమీక్ష జరిపాం మా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారితో. 12 రాష్ట్రాల అధ్యక్షులు అయిపోయినాయి. తెలంగాణతో సహా ఇంకా 14 రాష్ట్రాలు ఎన్నికకు అర్హత పొంది సిద్ధంగా ఉన్నాయి. ఈ మహాకుంభమేళ గాని ఢిల్లీ ఎన్నికల వల్ల కొద్దిగా జాప్యం జరిగింది వాస్తవమే, కానీ ఇవాళ అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాం. మాకు 19 రాష్ట్రాల ఎన్నికలైతే జాతీయ అధ్యక్షుల ఎన్నిక అయిపోతుంది. దాదాపు ఇప్పుడు మాకు 29 రాష్ట్రాలు ఈ వారం 10 రోజులు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు అయిపోయి అవకాశం. ఇప్పటి వరకు 12 అధ్యక్షుల నియామకం జరిగింది రాష్ట్రాలు. అయిపోయింది. ఇంకా 7-8 కంప్లీట్ కావాలి. అయితే అప్పుడు జాతీయ అధ్యక్షుడు 14కి ఎలిజిబిలిటీ వచ్చింది. 14 ఎలిజిబిలిటీ 14 అదనంగా. ఓకే. సో దానిలో తెలంగాణ కూడా ఉంది. సో తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, ఎలిజిబిలిటీ ఉంది. సో బిఫోర్ జాతీయ అధ్యక్షుడు కంటే ముందే తెలంగాణ అధ్యక్షుడు నియామకం 100% అయిపోతుంది. మీరేం వరి కావచ్చు. 100% వారం 10 రోజుల్లో అయిపోతుందా? నెల చివరి లోపల 14 రాష్ట్రాలు అయిపోతాయి. నెల చివరిలో జాతీయ అధ్యక్షుడికి ఎంత టైం పడుతుంది? దీని తర్వాత వారం 10 రోజుల తర్వాత 10 రోజులపై అయిపోతుంది. నేషనల్ కౌన్సిల్ మీటింగ్ ఆర్గనైజ్ చేసి ఢిల్లీలో అక్కడ వారి ఎంపిక జరుగుతుంది. అది ఏప్రిల్లో ఉంటుందా? బహుశా ఏప్రిల్లో జరగచ్చు. ఏప్రిల్లో. సో ఎందుకు అడుగుతున్నారు అంటే చాలా మంది అడుగుతున్నారు, అధ్యక్షకు సంబంధించి ఇంత ఎందుకు ఆలస్యం చేసుకుంటున్నారు, కిషన్ రెడ్డి 2 బాధ్యతలు పాపం కేటాయించే పరిస్థితి లేదు అని. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ లేనటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం డెమోక్రసీ ప్రకారంగా ఇవాళ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. బూత్ అధ్యక్షుల నుంచి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వరకు కూడా క్రమం తప్పకుండా ప్రతి 3 సంవత్సరాలకు జరిగేటువంటి ప్రక్రియ ఒక బీజేపీలో మాత్రమే జరుగుతుంది. ఒక పోలింగ్ బూత్ ప్రెసిడెంట్ ఇవాళ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కావచ్చు, ఒక సామాన్య కార్యకర్త ఇవాళ ప్రధానమంత్రి కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు. అది బీజేపీలో సాధ్యం. మిగతా పార్టీల్లో వాళ్ళ కుటుంబ సభ్యులో కుటుంబ నేపథ్యమో ఉన్నటువంటి వాళ్ళకి సాధ్యం. ఇవాళ ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతి చేశాం, ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి నరేంద్ర మోడీని ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధానమంత్రి చేశాం, ఇవాళ ఒక రైతు బిడ్డను ఉపరాష్ట్రపతి చేశాం. ఇది బీజేపీకి మాత్రమే సాధ్యం. మిగతా అన్ని పార్టీలు కూడా కుటుంబ నేపథ్యం అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. తెలంగాణలో పాత కొత్త కలయిక ఎట్లా? అది ప్రతిసారి ఇబ్బంది అవుతుంది. పాత వాళ్ళు కొత్త వాళ్ళని తిడుతున్నారు, కొత్త వాళ్ళు పాత వాళ్ళు వేరే వాళ్ళని ఎదగనివ్వట్లేదు అంటున్నారు. దీన్ని ఎట్లా చేస్తారు? ఇవి 2 అయితేనే కదా మీరు అధికారంలోకి రావడానికి అవకాశం ఉండేది. మీరు చెప్పేటువంటి వాదన అది మీడియాకే పరిమితమైన వాదన. ఇది కుటుంబం లాంటి పార్టీ. అంతర్గతంగా అనేక అంశాల మీద చర్చించుకుంటాం. ప్రజలకు మెచ్చేటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకొని మోదీ నాయకత్వంలో ఈ దేశాన్ని వికసిత భారత్, అభివృద్ధి చెందిన దేశంగా మార్చేటువంటి మా ఎజెండా. అందులో భాగంగా అభివృద్ధి తెలంగాణ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారానే సాధ్యం అనేది ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. 2 పార్టీలను చూశారు, 3వ పార్టీకి వచ్చి బీజేపీ కోసం ప్రజలు ఇవాళ ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పుడు కొద్దిమంది అంటున్నారు రేవంత్ రెడ్డి మీ తరపున మోడీకి క్లోజు, అందుకని నేను టఫ్ అని చేయట్లేదు అని కొద్దిమంది ఒక ఆర్గ్యుమెంట్. 2వ ఆర్గ్యుమెంట్ బీఆర్ఎస్ బీజేపీకి మధ్య అండర్స్టాండింగ్ ఉంది అని 2వ ఆర్గ్యుమెంట్. 2 పార్టీలు 2 రకాల ఆర్గ్యుమెంట్, వాళ్ళు ఆరోపణలు చేసుకుంటారు ఒకళ్ళకోళ్ళు. అదే ఇప్పుడు బీజేపీని నేరుగా ఎదుర్కోలేక ఈ 2 పార్టీలు కూడా బీజేపీ మీద దుమ్మెత్తే ప్రయత్నం చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. కానీ బీజేపీ నిక్కచ్చిగా చెప్పింది చేయగలుగుతాం, చేయగలిగింది మాత్రం చెప్తాం. మాకు డొంక తిరుగు రాజకీయాలు తెలియదు. ఏదున్నా ప్రత్యక్షంగా రాజకీయాలు ఎదుర్కొంటాం ఎవరినైనా. కానీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది బీజేపీ రావాలని, బీజేపీ కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే మేము మా యొక్క కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ముందుకు పోతాం. ఇక్కడ మీ ప్రధాన శత్రువు ఎవరు? కాంగ్రెస్ బీఆర్ఎస్? బీఆర్ఎస్ అనేది గత చరిత్ర అండి. ఇప్పుడు అంతే. కాంగ్రెస్ మాకు ప్రధానమైన ప్రత్యర్థి. బీఆర్ఎస్ అంటారు మళ్ళీ కేసీఆర్ రావాలి, అధికారంలోకి రావాలని కోరుకుంటారు ప్రజలు. 1 year లోనే అంటున్నారు వాళ్ళు. మరి ప్రజలు కోరుకునే వాళ్ళు ఇవాళ రంగంలో ఇవాళ 3 ప్రధానమైనటువంటి మరి ఎన్నికలు జరిగితే దాదాపు 72 అసెంబ్లీలు, 12 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ఎన్నిక ఇది. ఇది సామాన్యమైన ఎన్నిక కాదు. అంటే ఉపాధ్యాయులు గాని, పట్టభద్రులు గాని, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు కానీ వీళ్ళంతా కూడా ఒక శక్తులు. అటువంటి దాంట్లోనే బరిలో నిలబడలేదంటే అంటే పరోక్షంగా సమర్థించడము, పరోక్షంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కరీంనగర్ లో టీచర్స్ అభ్యర్థిని బలపరచడము, ఇవన్నీ కూడా ప్రజలు చూశారు.
కాబట్టి ప్రజలు దే ఆర్ వెరీ క్లియర్. సరే, మీకు ఏవైనా అపోహలు ఉంటే అవన్నీ మర్చిపోండి. ఖచ్చితంగా భవిష్యత్తు తెలంగాణ బీజేపీ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జీ తెలుగు కోసం సమయం కేటాయించినందుకు. సో మొత్తానికి స్పందన. సో బీజేపీ